అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనములు శుభాలు తెలియజేసుకుంటున్నాను. ఈ సమయంలో ఇంటిపై నక్షత్రం స్టార్ గుర్తు పెట్టవచ్చా? క్రిస్మస్ సీజన్లో లేదంటే డిసెంబర్ మాసంలో ఇంటిపై స్టార్ గుర్తును పెడుతూ ఉంటారు. స్టార్ అనగానే తనంతట తాను అది వెలిగేదని అనుకోమాకండి. ఒక స్టార్ ఆకారంలో ఉన్నటువంటి దాన్ని పెడతారు, లోపల ఒక లైట్ పెడతారు. అది న్యాచురల్గా వెలిగేది కాదు. ఈ స్టార్ అనే ఈ ఆచారము ఎక్కడి నుంచి ప్రారంభమైంది, ఇది వాక్యానుసారమేనా, ఇలా మనం పెట్టవచ్చా అనేది ఈ మాటల ద్వారా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. యేసుప్రభు వారు పుట్టినప్పుడు తూర్పు దేశపు జ్ఞానులు వచ్చారు. వారు ఆయన పుట్టాడు అని తెలియటానికి ఒక నక్షత్రం వెలిసింది, ఆ నక్షత్రాన్ని చూసి మేము ఇక్కడికి వచ్చాము, యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు అని యూదయ దేశంలోనికే వెళ్ళిపోయి ఆ రాజుని ప్రశ్నించటం మనం చూస్తున్నాం. విచిత్రం ఏమిటంటే, రాజును అడిగేంత వరకు కూడా రాజుకి రక్షకుడు పుట్టాడు, యూదులకు రాజుకు ఒక ఆయన పుట్టాడు అన్న సంగతి రాజుకు తెలియదు, అక్కడున్న జ్ఞానులకు తెలియదు. ఆ నక్షత్రం వారికి దారి చూపించింది. క్రీస్తు పుట్టినప్పుడు ఒక నక్షత్రం వెలిసింది కనుక ఇప్పుడు మనం ఇంటిపై ఒక స్టార్ పెట్టుకుంటే బాగుంటుంది అని చాలామంది ఇది ఒక ఆచారంగా చేస్తున్నారు. మరి ఇది ఇలా చేయటం వాక్యానుసారమైన వాక్య విరుద్ధమా? ఇది మనం ఈ లేఖనాల ద్వారా తెలుసుకుందాం. ఎందుకంటే ఆయన పుట్టాడు అని చెప్పడానికి ఆ స్టార్ వెలిసింది, ఆయన నక్షత్రం అని కూడా బైబిల్లో ఉంది. అయితే ఇప్పుడు మన ఇంటి మీద స్టార్ పెట్టుకోవటం ఇది ఎంతవరకు కరెక్టు అని అంటే, మా ఇంట్లో కూడా యేసుప్రభు వారు పుట్టాడని కొందరు అర్థాన్ని తెలియజేస్తున్నారు. మా ఇంట్లో కూడా ప్రభు పుట్టాడు, మా జీవితంలో కూడా ప్రభు ఉన్నాడు కాబట్టి ఈ స్టార్ మేము పెట్టుకున్నాం. ఆయన పుట్టాడు అని ఈ స్టార్ పెట్టడం ద్వారా చుట్టూన్న వారికి తెలిసే అవకాశం ఉంది అనే ఉద్దేశంతో కూడా కొంతమంది స్టార్ పెడుతున్నారు. ఏమండి, ఈ స్టార్ పెట్టడానికల్లా రీజన్స్ మీకు నేను చెప్తున్నా, వాళ్ళ అభిప్రాయాలు ఎందుకు పెడుతున్నారు ఇంటిపై స్టారు అని అంటే, ఇగో ఇవి రీజన్స్ చెప్తున్నారు. మా ఇంట్లో క్రీస్తు పుట్టాడు అని చెప్పడం ఒకటి, మీ అందరం క్రీస్తులో ఉన్నాము, క్రీస్తు మనందరి కొరకు జన్మించాడు అని ఈ నక్షత్రం ద్వారా అందరికీ తెలియజేయాలని మరొక ఉద్దేశం. ఇలా ప్రభు పుట్టినప్పుడు ఒక నక్షత్రం వెలిసింది కనుక ఇప్పుడు మనం ఖచ్చితంగా ఈ క్రిస్మస్ సీజన్లో లేదంటే ఈ డిసెంబర్ మాసంలో పెట్టుకుంటే బాగుంటుంది, అప్పుడు స్టార్ వెలిసినట్టు ఇప్పుడు కూడా ఒక స్టార్ వెలిగించాలి అనే ఉద్దేశాలు ఈరోజు ఇంటిపై స్టార్ పెట్టడానికి కారణం. ప్రియులరా, ఇక్కడ విషయాన్ని మనం గమనించాలి. మనం పెట్టుకునే స్టార్ అది స్వయంగా ప్రకాశించేది ఏమీ కాదు. అది ఒక మనిషి ఆర్టిఫిషియల్గా తయారు చేసింది, దాంట్లో లైట్ పెడితే తప్ప అది వెలగదు. ఇలాంటి స్థితి ఈ స్టార్ది. అయితే మనం ఒక విషయం గమనించాలి. ఇంటి మీద స్టార్ పెట్టడం కంటే ముఖ్యమైనది, ఇంటి మీద స్టార్ పెట్టడం కంటే మన బ్రతుకే ఒక స్టార్లా ఉండాలని దేవుడు ఆశపడుతుంటున్నాడు. ఏమండి దానియేలు గ్రంథము 12వ అధ్యాయం 3వ వచనం, బుద్ధిమంతులైతే ఆకాశ మండలం నుండి జ్యోతులను పోలిన వారే ప్రకాశించెదరు. మనం ఇంటి మీద స్టార్ పెట్టుకోవడం కంటే అసలు మనమే ఒక స్టార్లా బ్రతకాలని దేవుడు కోరుకుంటున్నాడు. మనం ఒక స్టార్లం, ఎలా స్టార్లము? బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారే ప్రకాశిస్తారు అంటున్నాడు. చూడండి, మన ఇంటిపై ఒక స్టార్ పెట్టుకొని దాన్ని వెలిగించేలా చేయటం కంటే మనమే ఒక స్టార్గా ప్రకాశించాలి అని దేవుడు ఆశపడుతుంటున్నాడు. మనమే ఒక స్టార్గా ప్రకాశించాలని ఆశపడుతూ ఉంటున్నాడు. మరి మనం ఒక స్టార్లో ఎలా ప్రకాశిస్తాము అని అంటే, నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నిరంతరము నక్షత్రము వలె ప్రకాశించెదరు అన్నాడు. చూడండి, నీతి మార్గమును అనుసరించి అనేకులు ఎవరైతే త్రిప్పుతారో అంటున్నాడు. చూడండి, చీకటిలో జీవిస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారిని వెలుగులోనికి తీసుకొచ్చి వెలుగు వైపు నడిపిస్తే మనమే నిజంగా స్టార్స్ అంటున్నాడు దేవుడు. చూసారండి, ఇంటి మీద స్టార్ పెట్టుకోవటం కంటే ముందు మనం స్టార్లో ప్రకాశించడం ముఖ్యం ఉండోయ్. ఇది మనకు అర్థం కాకోకుండా ఇంటి మీద స్టార్ పెట్టేసుకొని మన జీవితాలు ఆరిపోయిన జీవితాల్లో ఉంటే
దానివల్ల ఏ ప్రయోజనము లేదు. నువ్వే ఒక స్టార్లో ప్రకాశించాలి. నువ్వే ఒక స్టార్లా ప్రకాశించాలి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 16వ వచనంలో అట్టి జనము మధ్య అన్నాడు. అట్టి జనం అంటే మూర్ఖురాయల వక్రజనము మధ్య సనుగులు సంశయములను మాని సమస్త కార్యాలు చేయండి అని పైన చెబుతూ, మూర్ఖులైన ఆ వక్రజనము మధ్య, అట్టి జనము మధ్య మీరు జీవవాక్యమును చేతపట్టుకొని, అట్టి జనము మధ్య మీరు జీవవాక్యమును చేతపట్టుకొని లోకముందు జ్యోతుల వలె కనబడుతున్నారు అంటున్నాడు. చూడండి పౌలు గారు, జ్యోతుల వలె కనబడుతున్నారు. మూర్ఖులైన వక్రజనము మధ్య ఎవరైతే వాక్యాన్ని పట్టుకొని వెళతారో వారే జ్యోతులు, వారే ప్రకాశించేవారు అనేసాడు. చూడండి అన్నాడండి దేవుడు. కాబట్టి ఎవరు స్టారు అనంటే మనమే స్టార్లు. ఎలా స్టార్లము? నీతి మార్గమును అనుసరించి అనేకులను తిప్పాలి, జీవవాక్యాన్ని చేతపట్టుకుని సమాజంలోకి వెళ్ళి ఆయన గురించి ప్రకటించాలి. తద్వారా మనమే స్టార్స్. ఈ సమయంలో ఇంటి మీద మరి స్టార్ పెట్టుకోవచ్చు అంటే, అసలు మనమే స్టార్లా ఉండాలని దేవుడు కోరుకుంటుంటే నువ్వు స్టార్లా ఉండక, నువ్వు వెలుగును ప్రకాశింపజేసే ఒక నక్షత్రంలా ఉండక, జీవవాక్యాన్ని చేతపట్టుకుని సమాజంలో వెళ్ళేవాడిగా నీ ఉండక, జీవవాక్యంతో అనేకులను ప్రభువు వైపు ఆకర్షించేవాడిగా నీ ఉండక, ఇంటి మీద స్టార్ పెట్టుకున్నంత మాత్రాన ఏ ప్రయోజనము లేదు. ఏ ప్రయోజనం లేదు. నువ్వే స్టార్ అని స్టారు పెట్టుకోకపోయినా వాక్యాన్ని ప్రకటించటం ద్వారా దేవుడు గుర్తిస్తాడు. అనేకులు తిప్పటం ద్వారా దేవుడు గుర్తిస్తాడు. కాబట్టి స్టార్ పెట్టుకోవటం కంటే నువ్వు స్టార్లో ప్రకటించటం, నువ్వు స్టార్లో ప్రకాశించటం, నువ్వు స్టార్లో ప్రకాశించటం నీకు ఉత్తమము. అది దేవుడు కోరుకుంటున్నాడు. ఇప్పుడు అనేకులను నీతి మార్గమును అనుసరించి నువ్వు తిప్పి, అనేకులను ప్రభు వైపు నువ్వు ఆకర్షించేవాడిగా ఉండి, జీవవాక్యాన్ని చేతపట్టుకుని సమాజంలోకి నువ్వు వెళ్తున్నప్పుడు నువ్వే ఒక స్టార్వి. ఒకవేళ ఏదైతే మానవులు కల్పించి, మానవుల ఉద్దేశాలలో ఇంటి మీద ఒక స్టార్ పెట్టుకోవాలి, ప్రభు పుట్టాడని ఒక గుర్తుగా ఉంటుంది, ఆయన పుట్టినప్పుడు ఒక స్టార్ వెలిసింది కాబట్టి దానికి గుర్తుగానే మేము పెట్టుకుంటున్నాము, క్రీస్తు మా జీవితంలో పుట్టాడు కాబట్టి ఇంటి మీద పెట్టుకుంటున్నాము, ఇలా ఏ ఉద్దేశాలతో ఈరోజు స్టార్ పెట్టుకుంటున్నారో, ముందు నువ్వు సమాజంలో స్టార్లా ప్రకాశించిన తర్వాత నువ్వు ఒకవేళ ఆ స్టార్ పెట్టుకున్నావు ఒక అర్థం ఉంటుంది. అవునా కదా? నీ జీవితమే ఆరిపోయే స్థితిలో ఉన్నప్పుడు, నీ జీవితమే ప్రకాశించని స్థితిలో ఉన్నప్పుడు, నీ జీవితమే నీతి మార్గమును అనుసరించినప్పుడు, నీ జీవితమే అనేకులకు వెలుగుగా ఉండనప్పుడు నువ్వు ఇంటి మీద స్టార్ పెడితే ఏంటి, ఇంకేం పెడితే ఏంటి, ఇంటి చుట్టూ లైట్లు పెడితే ఏంటి, ఏం ప్రయోజనం? దానివల్ల దేవుడికి ఆనందం ఉంటుందా? ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలారా, ఆలోచించండి. కాబట్టి ఇంటి మీద స్టార్ పెట్టడం కంటే ముందు నువ్వు ప్రకాశించటం మంచిది. నువ్వు ప్రకాశించు, నీతి మార్గం అనుసరించి అనేకులను దేవుడి వైపు తిప్పు, జీవవాక్యాన్ని చేతపట్టుకుని సమాజంలోకి వెళ్ళిపో. అప్పుడు నీ జీవితం స్టార్లా ఉంది కనుక అప్పుడు నీ ఇంటి మీద ఒకవేళ పెట్టినా దానివల్ల పెద్దగా నష్టమేమీ లేదు. దానివల్ల నీ జీవితమే గొప్పగా ఉన్నప్పుడు అది ఏంటి, ఏమి లెక్కలోకి వస్తుందో చెప్పండి. ఒకవేళ ఏదో మెంటల్ సాటిస్ఫాక్షన్ కోసం మనం పెట్టుకున్నా పర్లేదులే స్టార్లా ఉన్నాడు, ఈ స్టార్ ఎంత అని అనుకుంటాం. మన జీవితమే హారిపోయే స్థితిలో ఉండి మనమే అది ఒక రకంగా కనపడుతున్నప్పుడు ఇంటి మీద స్టార్ ఎందుకు చెప్పండి? కాబట్టి ఇంటి మీద స్టార్ పెట్టుకుంటారా? పెట్టుకోండి. ముందు మీరు స్టార్లా ప్రకాశించండి, మీ బ్రతుకులో స్టార్ను చూపించండి. అది లేకోకుండా మీరు ఏం చేయాలనుకున్నా, మీరు ఏం చేసినా దానివల్ల ప్రయోజనము లేదు, దేవుడికి ఆనందం కాదు. నువ్వు ముందు ప్రకాశించు, ఆ తర్వాత ఇల్లంతా విద్యుత్ దీపాలతో అలంకరించుకో. నువ్వు ముందు ప్రకాశించు, ఇంటి మీద స్టార్ పెట్టుకో. నీ జీవితం ద్వారా నువ్వు స్టార్ అని ముందు తెలియచేయి. ఇది ప్రాముఖ్యం, అది ప్రాముఖ్యం కాదు. పెట్టుకున్నా పెట్టుకోకపోయినా నిన్ను దేవుడు అడగడు. పెట్టుకుంటే పెట్టుకో, కానీ ముందు నువ్వు స్టార్లా ప్రకాశించు వాక్యం చెప్పిన ప్రకారంగా. ఇది ఈ మాటల ద్వారా మీకు అందిస్తున్న సందేశం. ఆలోచించండి ప్రియులారా. థ్యాంక్ యూ.